చందమామ కథలు. పాడే పిశాచం ఆడే పిశాచం. చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపు పోయింది. నిత్యానందానికి పుట్టెడు చెముడు. అయినా కూడా వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని యాచక వృత్తితోనే పెళ్ళాలను పోషిస్తున్నారు. వాళ్ళ ఊళ్లకు 10 కోసుల దూరంలో రంగనాయకుల గుడి ఉన్నది. అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడవి దాటి చిదంబరం, నిత్యానందం ఆ కొండ మీద 4 రోజుల పాటు ఉంటారు. గుడి మెట్ల పక్కన గుడ్డపరుచుకు కూర్చుంటే సాయంకాలానికల్లా గుప్పెడు రూకలు ముట్ట చెప్పుకోవచ్చని. ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరునాళ్లలో చెరో 100 సంపాదించుకొని ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో చిట్టడవులో వాళ్ళ ప్రయాణం బాగా సాగలేదు. ఒరే చిదంబరం, మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది. దారిలో పాము పుట్ర ఉంటాయేమో. అర్ధరాత్రికైనా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడిపోతాం అన్నాడు నిత్యానందం. చుట్టూ ఉన్న కటిక చీకట్లోకి భయంగా చూస్తున్నాడు. చిదంబరం అవునన్నట్లు తల ఊపి నిత్యానందం చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ వేగంగా నడవసాగారు. కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒకచోట పెద్ద కోలాహలం రేగింది. చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా వడిసి పట్టుకుని ఏమిటా గొడవ అని అడిగాడు. ఆ సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువునా వణికిపోసాగాడు. ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతుంటే ఒక ఆడపిశాచి దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ అడవి అదిరిపోయేలా నాట్యం చేస్తుంది. నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ, పొగడ్తలకు పొంగిపోని ప్రాణి ఎక్కడ ఉంటుంది, పిశాచాలైనా సరే అన్నాడు. తరువాత అతడు గట్టిగా చప్పట్లు చరిచి అద్భుతమైన పాట, కొబ్బరి నీళ్లలో కలకండ కలిపి తాగినట్లుగా మధురంగా ఉంది అన్నాడు. ఆ పొగడ్తకు మగపిశాచి పొంగిపోయింది. నిత్యానందం తాను చప్పట్లు చరిచి అమోఘమైన నాట్యం, నెమలికైనా నేర్వడం అసాధ్యం అనిపించేలా ఉన్నది అన్నాడు. ఆడపిశాచానికి ఆ పొగడ్త ఆనందాన్ని కలిగించింది. అయితే తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగపిశాచం. తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ఉడుక్కున్నది. అది చిదంబరాన్ని, ఆయన పాట తప్ప నా ఆట నిన్ను ఆకర్షించలేదా అని అడిగింది. నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి, ఈ క్షణాన్నే చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం. మగపిశాచం నిత్యానందాన్ని, ఆవిడ గారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది. చెవిటివాడైన నిత్యానందానికి మగపిశాచి అడిగిందేమిటో అర్థం కాలేదు. చిదంబరం కల్పించుకొని, ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ జవాబుతో పిశాచాలకు వాళ్లల్లో ఒకడు గుడ్డివాడని, రెండవ వాడు చెవిటివాడని తెలిసిపోయింది. ఆడపిశాచి చిదంబరం కళ్ళల్లోకి చల్లటి మంచులాంటి గాలిని ఊదింది. మగపిశాచి నిత్యానందం చెవిలో గూబాదిరిపోయేలా పొలికేక పెట్టింది. ఆశ్చర్యం! మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి. నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి. మళ్ళీ మగపిశాచి పాట అందుకున్నది. ఆడపిశాచి ఆట ఆరంభించింది. కంపరం పుట్టిస్తున్న వాళ్ళ ఆటపాటల్ని మరికొంతసేపు మెచ్చుకొని ఇద్దరూ సంతోషంగా ఊరిదారి పట్టారు. వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. వాళ్ళ ఇళ్ళు పక్కపక్క వీధుల్లో ఉన్నవి. చిదంబరం కళ్ళు మూసుకు నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు. అతడు తలుపు తట్టేసరికి చాలా అనాకారిగా ఉన్న స్త్రీ ఒకటి బయటకు వచ్చి తలుపు తెరిచింది. చిదంబరం ఆమెకేసి ఏవగింపుగా చూస్తూ, చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడా అని అడిగాడు. చింతామణి అతడి భార్య పేరు. తలుపు తెరిచింది ఆవిడే. భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకుని ఆమె పరమానందం చెంది, నేనే చింతామణిని, నీకు కళ్ళు వచ్చాయనే ఆనందంలో నా నోటి మాట పెగలడం లేదు అన్నది. ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం. అయితే కంఠస్వరాన్ని బట్టి ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు. ఇంతకాలంగా ఆ వికారి మనిషితో తాను కాపురం చేసినందుకు అతడికి కంపరం పుట్టుకొచ్చింది. కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగు తీసింది. ఇక నిత్యానందం తన ఇల్లు చేరి 1కి 2 సార్లు తలుపు తట్టాక వస్తున్నా అన్న కరుకైన మగ కంఠస్వరం లాంటిది వినిపించింది. ఏదో మగ కంఠం వినబడుతున్నది, ఎవరు వచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను.
భర్తకు చెవుడు పోయి మాట వినబడుతున్నందుకు పొంగిపోయిన కాంతం, దేవుడి దయ వల్ల నీకు చెవులు వినిపిస్తున్నాయన్నమాట, నా గొంతు తీరే అంత అన్నది. ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం, అలాగా, అయితే అది తరచుట వినడం జరిగితే నాకు మళ్ళీ చెముడు వస్తుంది. ఇక నా ముందు ఎన్నడూ పెదవి విప్పకు, జాగ్రత్త అన్నాడు. అతడి భార్య గుడ్ల నీరు కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అడవి దారి పట్టిపోతున్న నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి ఈసారి ఆడపిశాచి పాడుతున్నది, మగ పిశాచి ఆడుతున్నది. వాళ్ళను చూస్తూనే అవి ఆటాపాటా కట్టిపెట్టి, మళ్ళీ వచ్చారేం, సంగతేమిటి అని అడిగాయి. నా భార్య పరమ కురూపి, నేను కాపురం చెయ్యలేను. కంటి చూపు తెప్పించి మీరే ఈ గొడవకు కారణమయ్యారు, పరిష్కారం కూడా మీరే చెప్పాలి అన్నాడు చిదంబరం. మగ గొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకు కారకుల అవుతుంది. నా భార్య గొంతు భరించలేను, మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం. పిశాచాలు తెల్లబోయి ముఖముఖాలు చూసుకుని, ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని అడిగాయి. అవును, ఇప్పుడు అలాగే చూస్తున్నారు. ఎటొచ్చి వాళ్ళ రూపం, కంఠస్వరాలే మాకు చిరాకు కలిగిస్తున్నాయి అన్నారు చిదంబరం, నిత్యానందం. ఇంతవరకు మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు. వాళ్ళ మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగ పిశాచం. ఆ మాట నిజం కావడంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు మగ పిశాచం, శారీరకంగా ఉండే లోపాలు సరిదిద్దుకోలేనివి, అవి ఉన్నవారిని అసహించుకోవడం క్షమించరాని నేరం. జీవితం అంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, ఒకరిపై ఒకరికి ఆదరణ. మీరు మీ భార్యల అందచందాలను కాక వాళ్ళ గుణగణాలను గౌరవించడం నేర్చుకోండి అన్నది. ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంలోనే తన చెముడు పోయినట్టు అనిపించింది. చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయిన వాడిలా పిశాచాలకేసి ఆప్యాయంగా చూశాడు. ఇద్దరూ పిశాచాలకు వంగి నమస్కరించి, మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బతికున్నంత వరకు మీకు కృతజ్ఞులం అని అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు.